హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహర్ కలెక్టివ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కందిపప్పు దోసకాయ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ఫస్ట్ కుక్కర్లో 1/2 అవర్ నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక టమాటో దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. టమాటో దోసకాయ ముక్కలు మునిగేంత వరకు కొన్ని వాటర్ పోసుకోవాలి. నాకైతే ఇక్కడ గ్లాసున్నర వాటర్ పట్టాయండి. ఈ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ పట్టాయి. ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఈలోగా తాలింపుకు తయారు చేసుకుందాం. తాలింపు కోసం ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, చల్లమిర్చి, కరివేపాకు కూడా తీసుకున్నానండి. చల్లమిర్చి వేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నాకు 3 విజిల్లకు పప్పు ఇలా మంచిగా ఉడికిందండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగాక ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేగాక చల్లమిర్చి వేసుకోవాలి. చల్లమిర్చి మంచిగా కలుపుకొని అవి కూడా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా వేగాక కరివేపాకు వేసుకోవాలండి. ఇక్కడ పప్పులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, టేస్ట్కి సరిపోను. ఈ ఆనియన్స్ మగ్గాక కరివేపాకు వేసుకొని అంతే అండి, పోపు అయిపోయినట్టే. ఉడికించిన పప్పును తీసి ఈ పోపులో వేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పు తయారైందండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.